ప్రజాపాలన పేరుతోటి అరాచక పాలన సాగుతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీరుపైన ఏ ప్రజలైతే సమస్యలతో నలిగిపోతూ ఉన్నారో ఆ సమస్యలపైన మనం మాట్లాడడానికి నువ్వు వస్తావా నేను వస్తావా, దానికి నువ్వు సిద్ధమా నేను సిద్ధమా అని సవాల్ విసిరేటోళ్ళని చూసిన. ఫలానా చోట సమస్య ఉంది, రేపు నేను ఏ టైంకి వస్తానో తెలియదు, నువ్వు ముందొచ్చి చేస్తావా నేను వచ్చి ముందు చేయాలనేది ఈ విధంగా సవాల్ విసిరే రాజకీయాలు మనం ఎన్నో చూసినాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష రాజకీయాలు, నేను ఒక్కడనే వస్తా నువ్వు 100 మందిని పెట్టుకొని వస్తావా, చూసుకుందామంటే చూసుకుందాం అనుకుంటూ మాట్లాడుతున్న తీరులో ఒక వీడియో రావడం జరిగింది. నిజానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ వారు మాట్లాడుతూ కేటీఆర్ గురించి వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఆ విషయాల్ని మనం చూసాం. అయితే ఈ విషయం ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఒకసారి విందాం. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్. ఉమ్మడి వరంగల్ జిల్లాని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజల సంక్షేమంలో తేల్చుకుందామని నాయని రాజేందర్. తాను చేసింది తప్పైతే ముక్కు నేలకు రాస్తా, లేదంటే కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటావా అంటూ సవాల్ చేసిన నాయని. ఇప్పుడు కేటీఆర్ స్థాయి దాకా ఎందుకు లేండి నాయని రాజేందర్ రెడ్డి గారు, ఆయన మాట్లాడే ఇంగ్లీష్కి మీ రేవంత్ రెడ్డే మూలన పోయి కూస్తున్నాడు. విదేశాల్లో పోయిండు మీ ఓడు, ఐటీ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయడానికి పోయిండు. ఆడికి పోతే పరువు దించుకొని తిరిగి వచ్చిండు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడమంటే చైన్ రియాక్షన్ అని కొద్దిసేపు అంటాడు, ఇంకొన్ని రియాక్షన్ని మరికొద్దిసేపు అంటాడు. విచిత్రమైన లాంగ్వేజ్ తోటి విదేశాల్లోకి వెళ్ళి పరువు తీసుకొచ్చిన ఘనత మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. అయితే ఇక్కడ కేటీఆర్ని సపోర్ట్ చేసే ముచ్చట కాదు. కేటీఆర్ గారితో మీకేం సంబంధం? ఈ 18 నెలల్లోనే వరంగల్ ఎంత అభివృద్ధి చెందింది అని ఆయన ఒక మాట మాట్లాడాడు. ఈ 18 నెలల మేమే అభివృద్ధి చేసినాం అనుకుని చెప్తా ఉన్నాడు. ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? ఇదే వరంగల్ చుట్టుపక్కల రోడ్ల మధ్యలో ఉన్న, రోడ్లు సైడ్లో ఉన్న చిరు వ్యాపారుల ఏవైతే చిన్న చిన్న కొట్లు పెట్టుకొని పూలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని ఇలాంటి జీవనాన్ని కొనసాగిస్తున్న చిరు వ్యాపారులు, చిరు జీవితాలు కావచ్చు, అటువంటి జీవితాలపైన బుల్డోజర్ని ఎక్కించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ నాయని రాజేందర్ రెడ్డి గారికి దక్కుతుంది. అది పోని ఆయన కేటీఆర్ గారితో సవాల్. అంటే ఎట్లా అయిపోయిందంటే వీళ్లకు మినిమం అవగాహన ఉండదు. తెలంగాణ సమాజం పైన, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పైన, తెలంగాణని డెవలప్ చేసే దానిపైన వీళ్ళకు ఎటువంటి నాలెడ్జే ఉండదు. ఒక పరంగా చూసుకోండి, ఏ కాంగ్రెస్ నాయకుడిని ఇప్పటిదాకా చూడలే. మినిమం తెలంగాణ మీద గ్రిప్ ఉన్న మనిషిని ఎక్కడ చూడలే. అందులోనూ ఈ నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడితే నాకు భలే అనిపిస్తుంది. చిరు వ్యాపారాల జీవితాల్ని ఆగం చేసిన మనిషి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో బుల్డోజర్లతోటి హైడ్రాను తలపిస్తే, ఈ నాయని రాజేందర్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో ఉన్న చిరు వ్యాపారుల కొట్టుల మీద, వారి యొక్క డబ్బాల మీద జేసీబీలు పంపించి మరి కూలగొట్టిలు. చూద్దాం ఒకసారి ఆ ముచ్చడిని చూసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. ఇక ఎక్కడంటే అక్కడికి నువ్వు రాలేకపోతే నువ్వు ఇచ్చిన ప్రెస్ క్లబ్ హైదరాబాద్ రమ్మన్నా వస్తా, లేకపోతే ఇక్కడికైనా రా. ఒకవేళ వరంగల్ జిల్లాని, ఉమ్మడి జిల్లాని మేము అభివృద్ధి చేసినామా 18 నెలల 10 ఏళ్ళ మీరు అభివృద్ధి చేసిందా? ప్రజల సమక్షంలో ఓపెన్ గా డెబిట్ పెడదాం. మాకు ఎవ్వరు అవసరం లేదు, నేను ఒక్కనే వస్తా. ఇది నేను 80 మందిని కూడా తీసుకున్నాను, నువ్వు కావలసినంత మందిని తెచ్చుకో, నేను ఒక్కనే వస్తా. నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఒకవేళ నేను చెప్పింది తప్పైతే నేను ముక్కు నెలకు రాసిపోతా, లేదంటే నువ్వు ముక్కు నెలకు రాని అవసరం లేదు. రాజీనామా చేసి జీవితకాలం శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఈ కండిషన్ జరా, లేదు అంటే ఆఖరికి ఇంకో ఆప్షన్ కూడా ఇస్తా నీకు, నువ్వు ఏం చేయను. ఒకళ్ళు ఇట్లనే పిలిచినట్టు కేటీఆర్ గారిని ఇట్లనే పిలిచిళ్ళు. ఎందుకంటే మేము ముందు జాగ్రత్త చెప్తున్నా, మీకు ముందు జాగ్రత్త చెప్తున్నా, మీరు చూసిరో చూడలేదు. ఇట్లనే ఒక ఆయన సవాల్ విసిరిండు తీరబోయాడు. కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్లో కూర్చుంటే ఒక మనిషి ఏమో ఢిల్లీకి ఎవరికైనా ఉరికిండు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జస్ట్ కేటీఆర్కి భయపడి ఢిల్లీకి పారిపోయిన చరిత్ర మీ ముఖ్యమంత్రిది. అయితే నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ 18 నెలల వరంగల్ని అభివృద్ధి నేను చేసింది. మిమ్మల్ని అడిగారా వాళ్ళు వచ్చి అడిగారా? 18 నెలల రేవంత్ రెడ్డి చక్కగా లేడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చక్కగా లేరు రాజకీయాల్లో. ఒక మాట చక్కగా లేరు ఆయన తెలంగాణ రాష్ట్రంలో. అయితే మీరు గడిచి ఇప్పుడు 20 నెలలు అవుతుంది, మీరు 18 నెలలు అన్నారు. గడిచి 20 నెలలు అవుతుంది కానీ మీరు 18 నెలలు అంటున్నారు. ఇక్కడ మీరు ఏం అభివృద్ధి చేశారో కూడా నేను దానికి బరాబర్ సవాల్ ఇస్తుతా. చిరు వ్యాపారుల
ఇండ్లను కూలగొట్టిర్రు. అందాల భామలు వస్తున్నారు అంటే ఆ చిరు వ్యాపారులు చిన్న చిన్న కొట్లు ఎవరైతే పెట్టుకున్నారో అన్నిటి కూలగొట్టిర్రు. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం గురించి మాట్లాడాల్సినవి, వెలికి తీయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం పరంగా నడుచుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కేటీఆర్ గారిని అంటా ఉన్నాడు, రా మనం ఎక్కడ కూర్చుందాం, ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడదాం. సరే ఆయన వచ్చిండే అనుకో, ఆయన వచ్చి బనకచర్ల మీద మీరు మాట్లాడండి, బనకచర్ల మీద తెలంగాణకు అన్యాయం జరిగింది, మీ ముఖ్యమంత్రి ఏం చేసి ఇచ్చిండో నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఏం మాట్లాడతారు? అసలు గోదావరి బేసిన్ల మీద ఎన్ని టీఎంసీలు మనకు రావాలో కొంచెమైనా ఐడియా ఉందా? కృష్ణా జిల్లాపైన ఎన్ని టీఎంసీలు మనకు వాటర్ రావాలో ఐడియా ఉందా? ఈ మేడిగడ్డ కాళేశ్వరం దగ్గర ఎంత నీళ్లు స్టోరేజ్ నాపి, ఎన్ని టీఎంసీలు నాపి, ఎన్ని టీఎంసీలు ఇటు గ్రావిటీ కెనాల్ ద్వారా రిజర్వాయర్లకు పంపుతారు, అదైనా మీకు తెలుసా? గాయని మీకు తెలియదు. నేను ఒక్కడనే వస్తా, మీరు మందలుగా రండి, మీరు ఏం క్వశ్చన్లు అడిగితే దానికి నేను సమాధానం చెప్పడానికి రెడీ అంటాడు. ఏం 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 సమాధానం చెప్తావు? ఆయన మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మనకేం ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ వచ్చినా కూడా ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదే. కాంగ్రెస్ పార్టీలో నేను ఇప్పటిదాకా స్టిల్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి చూస్తున్నా, ఏ ఒక్కరు కూడా ఒక టాపిక్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు. మాట్లాడమంటే ఇప్పుడు వరంగల్ అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి, తన అభివృద్ధి సోషల్ మీడియా వేదికగా చూపెట్టాల్సింది పోయి, ఆయన ఎటూ ఏం చేతగాక ఏమి చేసే పని పాడలేక కేటీఆర్ గారికి సవాల్ ఇస్తుంటారంటే నవ్వనిపిస్తూ ఉంది కొన్నిసార్లు చూస్తూ ఉంటే. ఈ కేటీఆర్ గారు ఎంత మాస్ లీడరో మనకు తెలిసిందే. హైదరాబాద్ అభివృద్ధి ఎంత అయిందో మనం చూసిందే, కళ్ళారా చూసిందే. అట్లాంటిది నాయని రాజేందర్ రెడ్డి గారు నువ్వురా, నేను ఒక్కడనే ఉంటా, మనం చూసుకుందాం, మాట్లాడుకుందాం అంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ గారు విసిరిన సవాల్కి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి సర్దుకొని పోయిండే. దాని గురించి మీరు మాట్లాడేంది? వరంగల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, చెప్పలేని సమస్యలు ఉన్నాయి తెలుసా నాయన రాజేందర్ రెడ్డి గారు. వాటినన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి పరిపాలన చేతగాక కొందరు పెద్దలు ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి సవాలు ఇసురుతూ ఉంటారు. నేను ఆ సవాలు కూడా బంద్ చేయమంటున్నా. ఆయన అడిగే క్వశ్చన్లకు నువ్వు సమాధానం చెప్పలేవు, అది నీ వల్ల కూడా కాదు. ఎందుకంటే మనకు ఒక విషయం మీద అవగాహన ఉండదు మొదలు. అందుకనే నాయని రాజేందర్ రెడ్డి గారికి నేను మంచి సూచన ఇస్తున్నా, మళ్ళీ మీరు గెలిచే దిశ వైపు అడిగేయండి. చిత్తుగా ఓడే అవకాశాలను చేసుకోవద్దు అనవసరంగా. అక్కడ దాస్యం వినయ్ భాస్కర్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. అక్కడ ఇండ్లు చిరు వ్యాపారుల యొక్క ఆ కొట్లు కూలగొడతా అంటే ఆ ప్రతి ఒక్కరిని పరామర్శించాడు. అట్లీస్ట్ మీరు కూలగొడుతున్నాం, మరి నేను ఎక్కడైనా ఒక చోట మిమ్మల్ని అక్కడ మీరు వ్యాపారాలు చేసుకోండి ఒక మాటన్న ప్రజెంట్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా పోయి వారిని పరామర్శించాలి నెక్స్ట్ డే రోజైనా. కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఆడికెళ్ళి మరి వారిని పరామర్శించి వారికి అండగా నిలిచారు, ఎంతో కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు. అది లీడర్ లక్షణం అంటే అలా అయినా ఉండాలి కదా. అలా కూడా లేదాయే. ఇటు బీఆర్ఎస్ వాళ్ళతోటి మీరు తూగరాయే, ఇటు కాంగ్రెస్ పార్టీలో నెగ్గరాయే. మరి అటు ఇటు కాకుండా ఉంటే ఎట్లా సారు? చాలామందికి నిరుద్యోగులు ఉన్నారు వరంగల్లో. అలాంటి నిరుద్యోగులకు ఏమైనా ఇచ్చే ప్రయత్నాలు చేయాలి, అంతేగాని ఏమీ రాకుండా ఏమీ చేయకుండా కూర్చుంటే ఎట్లా చెప్పు? అందుకనే దయచేసి కేటీఆర్ గారికి సవాల్ ఇసిరే ముందు మీరు ప్రజాపాలనలో ఉన్నారు, ప్రజలకు పాలన అందిస్తూ ఉన్నారా, లేకుంటే అదే ప్రజలకు మీరు అన్యాయాన్ని చేకూరుస్తారన్న దానిపైన మీకే క్లారిటీ రావాలి. సవాల్ ఎవరైనా ఇసురుతారో నేను ఇంకోసారి చెప్తున్నా, గల్లీలా కొన్ని కుక్కలు మరుగుతాయి. ఎట్లా మరుగుతాయి? ఒక కుక్కను ఇంకో కుక్క చూసి బాజప్తుగా ఒర్రుకుంటాయి, కొట్టుకుంటాయి. అవి జంతు జాతికి సంబంధించిన గొడవలు అనుకుందాం, కానీ మనం మనుషులం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వద్దు అనుకునే కాంగ్రెస్ పార్టీకే అధికారం ఇచ్చారు. అలాంటప్పుడు పార్టీలో ఉండి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి, మంచి పేరు సంపాదించుకోవాల్సింది పోయి, ఈరోజు సోషల్ మీడియాలో మీ డప్పులు కొట్టుకోవాల్సింది పోయి, అవన్నీ చేయాల్సింది పోయి, విచిత్రం ఏంటంటే రాజకీయాలు నడుస్తలేవు, కక్ష రాజకీయాలు నడుస్తున్నాయి. నువ్వెంత నేనెంత అనే దానికి దిగజారుతూ ఉన్నారు. ఇట్లా చేస్తే రాబోయే రోజుల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు అవుపడరు. కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి గారే సమాధానం ఇవ్వలేకపోయారు, కేటీఆర్ గారికి రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వలేకపోయారు, కేటీఆర్ గారికి నరేంద్ర మోడీ గారే సమాధానం ఇవ్వలేకపోయారు. మీరెంత అని నేను అడుగుతున్నా. ఎంత? జస్ట్ మీరు పరిపాలన చేయండి, ప్రతిపక్షం వాళ్ళని పదే గుర్తు చేసుకునే వ్యవహారాలు చేయొద్దు. చేయండి, అభివృద్ధి చేయండి. ఇంకా మీ వరంగల్ ఇంకా అభివృద్ధి అయి ఉంటే మా వర్ధనపేటకు రండి, ఇంకా పాలగుర్తికి రండి, ఇంకా చుట్టుపక్కల ఉన్న అటు సైడ్ హన్మకొండ ఉంది, ములుగు జిల్లా ఉంది, పరకాలు ఉంది, అన్నీ ఉన్నాయి. అడిపోయి ఇంకా అభివృద్ధిలో డబ్బులు ఎక్కువైతే ఆడిపోయి
ప్రజలకు న్యాయం చేయండి, అంతేగాని ఈ సవాల్ ఇస్తున్నదేంది? కేటీఆర్ స్థాయా? ఒక మాట చెప్తా, కేటీఆర్ స్థాయా? ఆయనకున్న విజనరీ, ఆయనకున్న విజన్ మీకుందా? లేదు కదా. మరి దేనికోసం మాట్లాడుతూ ఉన్నారో నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. ప్రతిపక్షం వాళ్ళకి సవాల్ ఇచ్చి ఒకరు పారిపోయిన చాలు, దయచేసి మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఒక లెక్క చూసుకోండి, మిమ్మల్ని గాననే కానడు. ఫైనల్ ముచ్చట చెప్పాలంటే మిమ్మల్ని గాననే కానడు. అసలు మీరెవరో తెలియదు, మీ వైపు చూడడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించుకోండి, నిధులు తెండి, వరంగల్ అభివృద్ధి చేయాలి. కానీ ఇట్లా ప్రతిపక్షం మీద ఓడితే పరువు పోడు తప్ప ఏ ఉండదు.